వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. తనపై ఎన్ని తప్పుడు కేసులు బనాయించినా తాను భయపడేది లేదని ధైర్యంగా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నారని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పేర్కొన్నారు. నంద్యాల 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు ఎమ్మెల్సీ ఇసాక్ బాషాపై ఎస్పీ అబ్దుల్ సలాం అనే వ్యక్తి 2013లో జరిగిన కేసుకు సంబంధించి నేడు తనపై కేసు నమోదు చేయడం జరిగిందని, ఈ విషయంపై చట్ట పరిధిలో తగిన న్యాయం కోసం పోరాటం చేస్తానని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా స్పష్టం చేశారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో మీడియా సమావేశంలో తనపై నమోదు కాబడిన కేసులు, వాటి వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ 2013లో గత 11 సంవత్సరాల క్రితం నంద్యాల పోస్టాఫీస్ వద్ద అపార్ట్మెంట్ నిర్మాణానికి సంబంధించి అబ్దుల్ సలాం అనే వ్యక్తి గొడవ చేయడం జరిగిందన్నారు. ఈ ఘటనలో తనపై ఎస్పీ అబ్దుల్ సలాం దుర్భాషలాడుతూ తోపులాడి ఘర్షణ చేయడం జరిగింది. ఈ విషయంపై నాడు అతనిపై కేసు వేయగా పలు ఆధారాలతో కేసు కొట్టివేయడం జరిగింది. అయితే ఈ కేసుకు సంబంధించి ఎస్పీ అబ్దుల్ సలాం రాజకీయంగా తనపై నాడు తప్పుడు కేసు బనాయించాడన్న ఆరోపణలు చేస్తూ తనపై 1 టౌన్లో కేసు పెట్టడం జరిగిందన్నారు. అలాగే జుమ్మా మసీద్కు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశానని ఆరోపణలు చేయడం జరిగిందని, ఇది సత్యదూరమన్నారు. అయితే తాను చేపట్టిన అపార్ట్మెంట్కు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసినట్లు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. ఇదిలా ఉండగా తనపై తప్పుడు ఆరోపణలు చేయడం సదరు వ్యక్తికి తగదని, దీనిపై తాను న్యాయస్థానంలో ఆశ్రయించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈరోజు నా మీద ఒక ఎఫ్ఐఆర్ 2వ తేదీ చేసినామని చెప్పేసి మీ ద్వారా నేను తెలుసుకోవడం జరిగింది. నేను 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు చేయడం వల్ల సార్ 2వ తేదీ మీ మీద బుక్ చేశాం మేము కేసు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సెక్షన్స్ ఏవేవి అంటే 120B, 191, 192, 219, 34 IPC, 163 CRPC ఈ కేసులు మీ మీద బుక్ చేశామన్నారు. దీని డీటెయిల్స్ ఏమిరా అంటే 2013లో అంటే దాదాపు 11 సంవత్సరాల క్రితం నేను పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒక అపార్ట్మెంట్ కడతా ఉన్నాను. అక్కడికి వచ్చేసి ఎస్పీ అబ్దుల్ సలాం అనే వ్యక్తి వచ్చి ఆడ గొడవ చేయడం జరిగింది. నేను, కరీం భాయ్ ఆయన ఇప్పుడు మన లోకంలో లేరు, అలాగే రజాక్ భాయ్ ఆయన కూడా గతించినాడు, తర్వాత రసూల్ ఖాను మేము ఆడ ఉండి మాట్లాడుతుండగా ఇతను వచ్చేసి అబ్యూజ్ లాంగ్వేజ్ చేసి తోపులాట చేసి కొన్ని లాంగ్వేజెస్ పెట్టి మా మీదకి రావడం జరిగింది. అప్పుడు మేము వాళ్ళ మీద కేసు బుక్ చేయడం జరిగింది 2013లో, దాదాపు 11 సంవత్సరాల క్రితం. ఆ కేసు ఏమైంది అంటే అతను హైదరాబాద్ లో నేను ఆర్టీఏ ఆఫీస్ లో ఉన్నా అని చెప్పేసి ఎవిడెన్స్ చూపెట్టుకోవడం వల్ల ఆ కేసు కొట్టివేయడం కూడా జరిగింది. దాని తర్వాత అనవసరమైన గొడవలు గాని ఇంకోటి గాని నేను ఎప్పుడు పోను కాబట్టి దాని మీద అప్పీల్ గాని ఇంకో దానికి కూడా పోలే. అతను అప్పటి నుంచి దాన్ని నా మీద పొలిటికల్ గ్రడ్జ్ తో ఈ రకంగా చేసినాడు, నా మీద ఇంటెన్షన్ గా చేసినాడు, పోలీసులతో కొల్లుడై అతను పొలిటికల్ ప్రెజర్ పెట్టి చేసినాడని చెప్పేసి అతను కోర్టును అప్రోచ్ అయ్యి మళ్ళీ కేసు పెట్టాలని చెప్పేసి జరిగింది. 2 సంవత్సరాల క్రితం నుంచి ట్రై చేస్తున్నారంట. ఈ రోజు దాని మీద కేసు నా మీద పెట్టడం జరిగింది. ఇది కేసు యొక్క సారాంశం. ఇది ఇన్ఫర్మేషన్ ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను మీకు అందరికీ ఇవ్వడం జరుగుతోంది. ఈ కేసు ఏ రకంగా ఉన్నా ఏమున్నా గౌరవ కోర్టుకు మేము మా యొక్క అన్ని రకాల ఎవిడెన్స్ తో సహా మా దగ్గర ఉన్నాయి కాబట్టి కోర్టుకు అప్రోచ్ అవుతాము. దాని ప్రకారం మేము పోతాము. దాని గురించి పెద్ద బాధగా లేదు, పెద్ద ఆలోచన కూడా లేదు. దయచేసి మీడియా మిత్రుల్లో కొంతమందికి అంటే వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ కావడం వల్ల, దయచేసి మళ్ళీ చెప్తా ఉన్నారు, వాళ్ళకి మిస్కమ్యూనికేషన్ కావడం వల్ల వాళ్ళు ఏం చెప్పారంటే జుమ్మా మసీదు ఫండ్స్ మిస్యూజ్ చేయడం వల్ల ఆయన మీద కేసు పెట్టడం జరిగింది అని చెప్పడం జరిగింది. అది వాస్తవ విరుద్ధం. అది కూడా ఈయన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లో ఉండడం వల్ల, అధికార పార్టీలో ఉండడం వల్ల యూజ్ చేయడం జరిగింది అని చెప్పి. యాక్చువల్ గా ఈ కేసు వచ్చేసి జరిగిండేదే 2013లో. జుమ్మా మసీదులో కేసు జరిగిండేది ఎప్పుడు రా అంటే 2011లో అతను మా మీద ఒక కేసు వేయడం జరిగింది. జుమ్మా మసీదులో ఫండ్స్ మిస్యూజ్ చేసినారు అది. అప్పుడు నేను జుమ్మా మసీదులో కేవలం కమిటీ మెంబర్ను తప్ప ఏమీ కాదు. అప్పుడు ఉన్నటువంటి చనిపోయినటువంటి రజాక్ భాయ్ ప్రెసిడెంట్ గా ఉన్నాడు, సెక్రటరీగా చనిపోయినటువంటి కరీం భాయ్ ఉన్నాడు. వాళ్ళ మీద మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అని చెప్పేసి అప్పుడు కేసు వేసి పెద్ద నానా హంగామా చేయడం జరిగింది. ఒక కమిటీ రిపోర్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీ రిపోర్ట్ కూడా మీకు చూపెడతా ఉన్నారు. సార్ ఆఫ్ ఏపీ బోర్డ్ హైదరాబాద్ వాళ్ళు ఒక కమిటీ ఆర్టీఏలో తీసుకోవడం జరిగింది. నేను 2014లో ఆర్టీఏ ప్రకారం నేను తీసుకోవడం జరిగింది. క్లియర్ గా ఏమని చెప్పినారా అంటే లాస్ట్ సెంటెన్స్ మాత్రం చదువుతాను. ఇన్ వ్యూ ఆఫ్ అబోవ్ ఫ్యాక్ట్స్ మెన్షన్డ్ కౌంటర్ రెస్పాండెంట్ and absence of the evidence of the documentary evidence, the lack of support of any records prove that the
Misoperation was committed by the committee. Through the committee has rendered good services to build a new mosque with the capacity of 1500%. జుమ్మా మసీదు అప్పుడు కన్స్ట్రక్షన్ పొజిషన్ లో ఉండింది. ఇప్పుడు మనం కన్స్ట్రక్షన్ చేయడం కూడా అల్లా దయ వల్ల జరిగింది. అప్పుడు అది కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదని చెప్పడం వల్ల అప్పుడు మాకు ఫేవర్ గా అండ్ అదర్ కాంప్లెక్స్ రన్ మాస్క్ ఎక్స్పెండిచర్ అప్రూవ్డ్ ద టెండెన్స్ ఫ్యామిలీస్ అండ్ ఆల్సో ద కమిటీ హ్యాస్ appreciated by the local MP and local MLA. Even government also provided funds for construction of mosque. ఆ టైంలో అప్పుడు ఉన్నటువంటి శిల్పా మోహన్ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు ఆయన సొంత నిధులతో, అప్పుడు ఉన్నటువంటి ఎంపీగా ఉన్నటువంటి దివంగత నేత ఎస్పీ రెడ్డి గారు 10 లక్షల రూపాయలు వక్ఫ్ బోర్డ్ ఫండ్స్ కూడా దానికి వచ్చింది. అవన్నీ therefore I did not see any kind of misoperation or any wrongful action were be committed by the committee of mosque. Hence I request to dismiss the baseless allegations mentioned by the complaint and the complaint has no moral validity. క్లియర్ గా చెప్పారు. టీవీలలో జామియా మసీద్ ఫండ్స్ మిస్యూజ్ చేశారని చెప్పేసి నా మీద చెప్పారు. కాబట్టి కొంతమంది టీవీలకు వాళ్ళకు కూడా, నేను టీవీ వాళ్ళను బ్లేమ్ చేయడం లేదు, వాళ్ళకు కూడా మిస్కమ్యూనికేషన్ కావడం వల్ల వాళ్ళ క్లారిటీ కోసం నేను క్లియర్ గా రికార్డ్ ఎవిడెన్స్ తో కూడా చెప్తున్నాను. మళ్ళీ ఏం చేశారు వాళ్ళు, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేశారు అని చెప్పారు. పోస్ట్ ఆఫీస్ కి ఎదురుగా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ మా ఫ్రెండ్ భోగనాథుల భరత్ కుమార్ కన్స్ట్రక్షన్ చేసేవాడు, అతనితో పాటు నేను కూడా ఉన్నాను. అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ మాత్రము కాదు. దానికి కూడా నేను క్లియర్ గా ఈ రోజు మీ దగ్గరికి BRS, ఇది నెట్ లో కూడా ఉంటుంది, ఎవరైనా ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు. బిల్డింగ్ రెగ్యులేషన్ స్కీమ్ లో కంటిన్యూగా 1, 2, 9 అపార్ట్మెంట్లు ఉన్నాయి, 9 ఫ్లాట్స్ ఉన్నాయి. 9 ఫ్లాట్స్ కూడా రెగ్యులేషన్ స్కీమ్ లో రెగ్యులర్ చేయడం కూడా జరిగింది. సో ఒకటి, మిస్యూజ్ ఆఫ్ ఫండ్స్ అనేది తప్పు, దానికి రికార్డ్ ఎవిడెన్స్ మీకు అందరికీ చూపెట్టడం జరిగింది. తర్వాత మాకు ఫేవర్ గా, ఆ కమిటీకి ఫేవర్ గా చేసి ఆ కమిటీని కంటిన్యూ చేయమని ఆర్డర్ ఇచ్చినారు. దాని ప్రకారమే కంటిన్యూగా జరుగుతోంది. దాంట్లో అప్పుడు ఉన్నటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీలు గతించడం వల్ల కంటిన్యూగా వేరే వాళ్ళ పేర్లు వస్తూ కంటిన్యూగా కమిటీ పర్ఫెక్ట్ గా వర్క్ జరుగుతోంది. అప్పటికి కన్స్ట్రక్షన్ ఆఫ్ మసీదు జరగలేదు. అప్పుడు అడిగిన మసీదు ఈ రోజు అల్లా దయ వల్ల బ్రహ్మాండమైన మసీదు కన్స్ట్రక్షన్ చేసినాము. దాంట్లో అందరం దాన్ని యూజ్ చేసుకుంటా ఉన్నాము. 1, 2 మిస్యూజ్ ఆఫ్ అది కన్స్ట్రక్షన్ సరిగ్గా చేయలేదని చెప్పారు, అక్కడ అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేశారన్నారు. దానికి ఇప్పుడు నేను రెగ్యులర్ గా BRS లో ఆన్లైన్ లో కూడా చెక్ చేసుకోవాలి, క్లియర్ గా ఉందని చెప్పేసి 2 చెప్తాను. ఇకపోతే 3వది ఏమి, నా మీద కేసు వేయడం జరిగింది అని చెప్తున్నారు అతను. కోర్టులో కేసు 2011ది, ఈ రోజు 2013లో ఉండే కేసు 11 సంవత్సరాల నుంచి ఈ రోజు ఎందుకు బయటికి వచ్చింది? ఏమైనా సరే కేసులకు గానీ ఇంకో దానికి కానీ భయపడే సమస్య లేదు. దాన్ని మేము ఖచ్చితంగా ఎదుర్కొంటాము. లీగల్ గా ఏ రకంగా ఉంటే దాన్ని ఫైట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అది నేను మీ ద్వారా అందరికి తెలుపుతాను. దయచేసి కన్ఫ్యూజన్ లో నేను మీడియా మిత్రులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏమంటే, కన్ఫ్యూజన్ లో ఎవరో ఏదైనా చెప్తే దయచేసి అట్లా బ్లేమ్ చేయొద్దు అని. మరి మీరు కూడా పొరపాటు అనుకున్నారు తప్ప వేరే కేసు అయితే వేయడం జరిగింది. కేసు నేనైతే ఫేస్ చేస్తాను. మేము కేసులకు గానీ ఇంకో దానికి కూడా భయపడము, ఫేస్ చేస్తాము. ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం తప్ప ప్రజలకు సేవ చేయడానికి మేము రెడీగా ఉందని చెప్పేసి మీ ద్వారా తెలుపుకుంటాం. నమస్కారం. అక్టోబర్ నెల 21వ తేదీ పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా నంద్యాల పట్టణంలో విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన ఉపన్యాస పోటీలలో విజేతలకు నంద్యాల అదనపు జిల్లా పోలీస్ అధికారి యుగంధర్ బాబు చేతుల మీదుగా బహుమతులను అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ, విద్యార్థి దశ నుండే ప్రజాసేవలో ఉంటూ ప్రాణ త్యాగాలను చేసిన పోలీసు అమరవీరులను స్మరించుకోవడం, వారి సేవలను స్ఫూర్తిగా తీసుకోవడం వంటి అనేక ఆదర్శవంతమైన విషయాలపై అవగాహన కల్పించేందుకు గాను ఇటువంటి పోటీలను నిర్వహించడం జరిగిందన్నారు. దేశ భద్రత విషయంలో పోలీసుల విధులు, వారి త్యాగాలను విద్యార్థులు తెలుసుకోవాలని కోరారు. వీరులకు స్మరించుకుంటూ మనం 21 అక్టోబర్ వాళ్ళ సంస్మరణ దినోత్సవం జరుపుకుంటాము. దాంట్లో భాగంగా ఈ ఎలక్ట్రిషన్ కాంపిటీషన్, ఎస్ఏ రైటింగ్, తర్వాత ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మినిమం పిల్లలకు స్కూల్ స్థాయి నుంచే అవగాహన ఉండాలని, దేశం కోసం ఎవరైతే చనిపోతున్నారో, ఎవరైతే ప్రాణాలు అర్పిస్తున్నారో వాళ్ళందరినీ ఒకసారి స్మరించుకుంటూ ఆ దేశ భద్రత విషయంలో మనమందరూ ఏ రకమైన పాత్ర ఏ డిపార్ట్మెంట్లు పోషిస్తున్నారో అందరూ తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఈ ఎలక్షన్ కాంపిటీషన్స్, ఇవి ఎస్ఏ రైటింగ్స్ జరగడం జరుగుతుంది. అది విద్యార్థి దశ నుంచే నేర్చుకుంటే లేకపోతే పొద్దున వాళ్ళు కూడా ఈ దేశం గురించి అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం డీజీపీ గారు అయితేనేమి, సెంట్రల్ నుంచి అయితేనేమి పెట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగా మీరందరూ
స్వచ్ఛందంగా దీంట్లో పాల్గొన్నందుకు అందరికీ మా నంద్యాల పోలీస్ వారి తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా 5 విన్నర్స్ అందరూ కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వాళ్ళకు, తర్వాత పార్టిసిపేట్స్ కూడా అందరికీ కృతజ్ఞతలు, అందరికీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అందరూ ఇక్కడికి అటెండ్ అయిన వాళ్ళు అందరూ పోలీస్ బాధ్యతలు ఎట్లుంటాయి, ఏం కథ మీద అవగాహన మినిమం చదువుకుంటారని అనుకుంటున్నాము. ఈ దీంట్లో భాగంగా అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నంద్యాలలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ శారదాబాయి ఆధ్వర్యంలో జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా అవగాహన ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ శారదాబాయి మాట్లాడుతూ జాతీయ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ర్యాలీని నిర్వహించడం జరిగిందన్నారు. అందరికీ ఇంటింటికి వెళ్లి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పరీక్షలను నిర్వహించడం జరుగుతుందని, ప్రాథమిక దశలోనే క్యాన్సర్ను గుర్తించి నివారించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ప్రజలు వైద్య సిబ్బందికి సహకరించాలని, పరీక్షలను చేయించుకోవాలని, క్యాన్సర్ నివారణకు ప్రతి ఒక్కరూ చేయూత అందించాలని కోరారు. నంద్యాల ప్రజలకి అలాగే వైద్య సిబ్బందికి అందరికీ నా నమస్కారం. ఈరోజు నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే నవంబర్ 7న జరుపుతున్నాము ప్రతి సంవత్సరం. దీంట్లో ముఖ్య ఉద్దేశము మనం ఏంటంటే, ఈ క్యాన్సర్ అనేది కూడా మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ కింద చాప కింద నీరులాగా మనకి చివరి దశలలో అలాగా మనకి బయటపడడం జరుగుతుంది. అప్పటికే ట్రీట్మెంట్ అనేది చాలా వరకు మా లాస్ట్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. ఇందులో భాగంగా ప్రజల్లో అందరిలో క్యాన్సర్ గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఈరోజు మనము జిల్లా వ్యాప్తంగా జిల్లాలో అలాగే ప్రైమరీ హెల్త్ సెంటర్ లెవెల్లో అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్స్ లెవెల్లో ఈరోజు ర్యాలీ జరుపుతున్నాము. అన్ని చోట్ల ప్రజలకి ముఖ్యంగా క్యాన్సర్ పట్ల అవగాహన కల్పించడానికి కొరకు జరుపుతున్నాము. ఈరోజు నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే సందర్భంగా స్టేట్ గవర్నమెంట్ మరియు జిల్లా కలెక్టర్ గారు మరియు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ ర్యాలీ చేయడం జరిగింది. మెయిన్గా ఈ క్యాన్సర్ గురించి ప్రజలకు సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా లేట్ ప్రాసెస్లో, లేట్ స్టేజ్లో హాస్పిటల్స్కు రావడం జరుగుతుంది. కాబట్టి మెయిన్గా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు గవర్నమెంట్ వాళ్ళు త్వరలో స్టార్ట్ చేయబోతున్నారు. దానికి సంబంధించి స్టేట్ లెవెల్లో గైనకాలజిస్టులు, డెంటల్ సర్జన్స్, ఎస్పీఎడ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ అయి వచ్చినారు. మా హోమీ బాబా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ట్రైనింగ్ అయి వచ్చినారు. తర్వాత వాళ్ళు ఇంటర్మ్ ఇక్కడ మన నంద్యాల మెడికల్ కాలేజ్లో గైనకాలజిస్టులు, తర్వాత డెంటల్ సర్జన్స్ వాళ్ళు ట్రైనింగ్ అయి ఇంటర్మ్ తర్వాత మన మెడికల్ ఆఫీసర్స్కు, సిహెచ్ఓస్కు అంటే MLHPలకు, ANMస్కు అందరికీ 3 days ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు మనకు ఇంటింటికి వెళ్ళి ఈ సర్వే చేస్తారు. అంటే దానికి సంబంధించి క్యాన్సర్ లక్షణాలు మెయిన్గా 3 క్యాన్సర్స్, సర్వైకల్ క్యాన్సరు, బ్రెస్ట్ క్యాన్సరు, తర్వాత వచ్చేసి ఓరల్ క్యాన్సరు. ఈ 3 మీద మెయిన్గా గ్రామాల్లో పబ్లిక్లో సర్వే చేయబోతున్నారు. అది 8 months జరుగుతుంది సర్వే. నంద్యాల పట్టణం CMS జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని భవితశ్రీ ఇటీవల ప్రొద్దుటూరులో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి రన్నర్గా నిలిచి ఈ నెలలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నిర్వహించనున్న జాతీయ స్థాయి అండర్-19 బ్యాడ్మింటన్ పోటీలలో పాల్గొననున్నది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ భాష, అధ్యాపక బృందం క్రీడాకారిణి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ చదువులోనే కాకుండా క్రీడల్లో రాణించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం సంతోషంగా ఉందని తెలిపారు. జాతీయ స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరిచి కళాశాలకు, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ఈరోజు మా CMS జూనియర్ కళాశాల విద్యార్థి అయినటువంటి భవితశ్రీ షటిల్ బ్యాడ్మింటన్లో
మన డిస్టిక్ ఫస్ట్ ర్యాంకరు మరియు స్టేట్ లెవెల్లో రన్నర్గా నిలిచి మా కళాశాల కీర్తి ప్రతిష్టలను ఎగురవేసిన దానికి మేము సంతోషిస్తున్నాము. ఈ సందర్భంగా ఈ భవితశ్రీని మా కళాశాలలో సెకండ్ ఇయర్ ఎంపీసీ ఇంగ్లీష్ మీడియంలో చదువుతున్నది. ఈమె ఇంత స్థాయికి ఎదగడానికి వాళ్ళ తల్లిదండ్రుల కృషి, అంతకంటే ఆమె కృషి చాలా ఉండడంతోనే ఈ స్థాయికి వచ్చింది. ఇంకా మున్ముందు కూడా రన్నర్ గారిని కాకుండా విజేతగా నిలిచి గోల్డ్ మెడలిస్ట్ తీసుకొని వస్తాదని మేము ఆశిస్తూ ఈ సందర్భంగా ఈమెను అభినందిస్తున్నాను. ఈరోజు మన నంద్యాల మండలంలోని సిఎంఎస్ జూనియర్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతున్న సి భవితశ్రీ అనే అమ్మాయి మన బ్యాడ్మింటన్లో జిల్లా టాపర్ గాను అలాగే నేషనల్ వైజ్ గా రన్నర్ గాను నిలిచినది. ఈ సందర్భంగా మన కళాశాల యొక్క పేరు ప్రతిష్టను తీసుకువస్తూ ఆ విద్యార్థి ఎంతో కృషితో మెలిగి తల్లిదండ్రుల పట్ల మంచి పేరు ప్రఖ్యాతి తీసుకొచ్చి మన యొక్క నంద్యాలకే మంచి బ్యాడ్మింటన్లో టాపర్ నిలిచినందుకు మా కళాశాల ఎందు మాకు చాలా ఉపాధ్యాయులకు వాళ్ళ తల్లిదండ్రులకు చాలా సంతోషకరమైన రోజు. నా పేరు భవితశ్రీ. నేను డిస్టిక్ లో విన్నర్ గా నిలిచాను. ఇంకా ప్రొద్దుటూరులో స్టేట్ లెవెల్ జరిగింది, దాంట్లో రన్నర్ గా వచ్చాను. నెక్స్ట్ ఈ మంత్ November 14th మధ్యప్రదేశ్ లో నేషనల్స్ జరుగుతుంది, దానికి సెలెక్ట్ అయ్యాను. దానికి నేను సిఎంఎస్ కాలేజ్ లో చదువుతున్నాను. ఇక్కడ ఉన్న టీచర్స్ వాళ్ళందరూ నా సపోర్ట్ చేయడంతో నేను ఆ స్టేజ్ కి వచ్చాను. మా పేరెంట్స్, మా సిస్టర్ వీళ్ళందరి సపోర్ట్తో నేను ఇక్కడ వరకు రాగలిగాను. సార్ వాళ్ళు నా ఎడ్యుకేషనల్ గా కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. నేను అందుకే ఈ బ్యాడ్మింటన్ ఇంకా ఎడ్యుకేషన్ రెండు మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. సార్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. నంద్యాల జిల్లా ఆర్లగడ్డకు చెందిన హుసేన్ బాషా ఏఎన్ఆర్ చికెన్ సెంటర్ వ్యాపారాన్ని గత 40 సంవత్సరాల నుండి చేస్తున్న నేపథ్యంలో పెద్ద చింతకుంట గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి ఇటీవల కొత్తగా చికెన్ సెంటర్ వ్యాపారం చేస్తూ తమ చికెన్ సెంటర్ వ్యాపారాన్ని మూసివేయాలని ఫోన్లో బెదిరింపులకు గురి చేస్తున్నాడని, తన వద్దనే కోళ్లను తీసుకోవాలని దౌర్జన్యానికి పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ తనకు తగిన న్యాయం చేయాలని కోరుతూ గురువారం నంద్యాల జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేసేందుకు రావడం జరిగింది. జిల్లా అధికారులు అందుబాటులో లేకపోవడంతో కార్యాలయంలో తమ వినతిని సమర్పించి సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ బాబు తమకు తగిన న్యాయం చేయాలని, హర్షవర్ధన్ నుండి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నుండి మాట్లాడుతున్నాను నేను. మేము 40 సంవత్సరాల నుండి కోళ్ళ వ్యాపారం, చికెన్ సెంటర్ వ్యాపారం చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా హర్షవర్ధన్ రెడ్డిని వ్యాపారం చేసి ఆయన వ్యాపారం కొత్తగా మొదలుపెట్టి మా వ్యాపారాన్ని అంతా బంద్ చేయండి, మీరు ఎక్కడ తీసుకోవద్దు, మొత్తం మీరు బంద్ చేసి మీరు కూడా మాకాన్నే వ్యాపారం చేయాలా అని ఒత్తిడి తెస్తున్నాడు. లేకపోతే కేసులు పెడతాం మిమ్మల్ని బెదిరిస్తున్నాడు. మున్సిపల్ కమిషనర్తో చెప్పి మా షాపులు కూడా బంద్ చేయించినాడు. మున్సిపల్ కమిషనర్ లైసెన్స్ ఇవ్వమంటే ఇవ్వడం లేదు. 2 రోజులు ఆగండి, కోర్టు నుండి స్టే తెచ్చుకున్నా కూడా స్టే పక్కన పెట్టి 2 రోజులు ఆగండి ఇస్తాము, లేదంటే హర్షవర్ధన్ రెడ్డితో మాట్లాడుకోండి అని చెప్తున్నాడు. మాకు ఇవన్నీ మా మీద దాడులు కూడా వీళ్ళు కేసులు పెడతామని భయపడిస్తున్నారు. ఏదైనా దాడులు జరిగినా హర్షవర్ధన్ రెడ్డి మాకు ఎస్పీ గారు సార్, ఎస్పీ సార్ మాకు వీళ్ళ బారి నుండి కాపాడండి సార్, వీళ్ళు కాపాడండి. నమస్కారం సార్. చంద్రబాబు నాయుడు సార్ మీకు నమస్కారము. వీళ్ళ బారి నుండి మమ్మల్ని కాపాడండి, మా వ్యాపారాలు మేము చేసుకొనివ్వండి. లోకేష్ సార్ మీరు కూడా కాపాడాలి సార్. పవన్ కళ్యాణ్ సార్ మీరు కూడా దయచేసి ఇవన్నీ చూసి దీనిలను కంట్రోల్ చేయాల్సిందిగా కోరుతున్నాం సార్. హర్షవర్ధన్ రెడ్డి టీడీపీకి చెందిన క్యాండిడేట్ సార్. ఆయన ఎస్పీ సార్ గారికి కలెక్టర్ మేడంకు లెటర్ ఎన్నికి ఇచ్చినాము. వాళ్ళు ఇది లేరు, వాళ్ళు ఆఫీస్లో లెటర్లు ఇచ్చేసినాము, అర్జీలు ఇచ్చేసినాము. నంద్యాల ఎస్వి డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాలలో విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ కల్పననే ధ్యేయంగా అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం వలన చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారన్నారని ప్రిన్సిపల్ మునిశేఖర్ పేర్కొన్నారు.
విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కళాశాల ప్రిన్సిపల్ మునిశేఖర్ మాట్లాడుతూ ఎస్వి డిగ్రీ కళాశాల స్థాపించిన నాటి నుండి విద్యార్థులు యూనివర్సిటీ స్థాయిలో మంచి ఉత్తీర్ణత శాతం సాధించడం సంతోషంగా ఉందన్నారు. కళాశాలలో విద్యార్థులకు విద్యతో పాటు ఉద్యోగ కల్పననే ధ్యేయంగా అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధం చేయడం వలన అనేక మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని తెలిపారు. గత 3 సంవత్సరాల నుండి ఎన్సీసీ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరుస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు మా ఎస్వి డిగ్రీ కళాశాలలో ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నాము. దీనికి కారణము మా కళాశాల స్థాపించిన 2017 నుంచి ప్రతి సంవత్సరము విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. స్థాపించిన మొదటి సంవత్సరం నుండి విద్యార్థులు అంచెలంచెలుగా అడ్మినిస్ట్రేషన్లో కాలేజ్ డెవలప్మెంట్ పడడమే కాక ఇటువంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం వలన మాకు చాలా సంతోషదాయకంగా ఉంది. ఎందుకంటే మా కళాశాలలో విద్యతో పాటు పర్సనల్ డెవలప్మెంట్గా అయితేనేమి, కంప్యూటర్ పరంగానైతేనేమి ఉద్యోగ కల్పనే ధ్యేయంగా మేము విద్యార్థులను మొదటి సంవత్సరం నుంచి తీర్చిదిద్దుతున్నాము. కావున వాటితో పాటు ఇవి కల్చరల్స్ యాక్టివిటీస్ కూడా ఉండాలని ఈ స్పోర్ట్స్ కానీ ఎన్సీసీలో కూడా మా కళాశాలలో ఈ విద్యా సంవత్సరంలో మన డిస్టిక్లోనే అందరికీ 12 మెంబర్స్ ఉంటే అందరికీ ఏ గ్రేడ్లో పాస్ కావడము, మా డిస్టిక్లోనే ఫస్ట్ ర్యాంకుగా ఎన్సీసీ మా విద్యార్థులు నిలవడంతో పాటు మా ఎన్సీసీ ఆఫీసర్ అయితేనేమి, ట్రైనింగ్ పొందిన ఆఫీసరు మన 2 జిల్లాలకు తెలంగాణ అయితేనేమి ఏపీకి 2 జిల్లాలకు మొదటి ర్యాంకుతో పాటు లెఫ్టినెంట్ హోదా కూడా పొందడం జరిగింది. దీనికి కారణం ఏమనగంటే మేము ప్రతిదీ క్రమశిక్షణతో పాటు విద్యను స్టూడెంట్స్కి అందించడమే కాక మా ఉపాధ్యాయులు లెక్చరర్స్ కూడా ఒక పద్ధతిగా ఒక క్రమశిక్షణతో ఉండడం వల్లనే వీటికంటికి సాధించడానికి మాకు దోహదపడుతున్నాయని మేము అనుకుంటున్నాం. ఈరోజు ఎస్పీ డిగ్రీ కాలేజీ ఆధ్వర్యంలో ఫైనల్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులు, ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఫ్రెషర్స్ పార్టీ నిర్వహించడం జరిగింది. ఈ ఫ్రెషర్స్ పార్టీ సందర్భంగా పిల్లలు చాలా సంతోషంగా ఉన్నారు. ఎస్పీ డిగ్రీ కాలేజీ అది తక్కువ సమయంలో, అంటే కేవలం 4-5 సంవత్సరాలనే మంచి గుర్తింపు పొందినది. కళాశాలకు మంచి అడ్మిషన్లు వస్తున్నాయి. దాంతోపాటు కాలేజీలో మంచి డిసిప్లిన్ ఉన్నది. అదేవిధంగా హాస్టల్ వసతి కూడా కల్పించడం జరిగింది. మరి ముఖ్యంగా ఎస్పీ డిగ్రీ కాలేజీ యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మా కాలేజీలో ఎన్సీసీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్సీసీని ఏర్పాటు చేయడం వలన వాటిలో చేయడానికి స్టూడెంట్స్ కూడా చాలా ఆసక్తి చూస్తున్నారు. ఎన్సీసీ వలన చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో గవర్నమెంట్ ఉద్యోగాలు రావాలనేది చాలా కష్టంగా ఉంది. ఒక ఎన్సీసీలో చేరి పిల్లవాడు స్టూడెంట్స్ ఒక సర్టిఫికేట్ పొందితే దాంట్లో 20%, 25% అనేది పర్సెంటేజ్ ఇస్తున్నారు. కాబట్టి ఆ బేస్ తో మా కాలేజీ ఇంపార్టెంట్ ఏంటంటే మెయిన్ ప్రాముఖ్యత ఎన్సీసీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రోజు మన నంద్యాల జిల్లాలో సిఎంఎస్ జూనియర్ కాలేజీ, అలాగే డిగ్రీ కాలేజీ, అలాగే ఈ సంవత్సరం పాటు శ్రీ రామకృష్ణ స్కూల్ కూడా ప్రారంభం జరిగింది. మా కళాశాల చైర్మన్ సార్ గారు అంచెలంచెలుగా మొదట డిగ్రీ కాలేజీ పెట్టడం వల్ల, ఆ తర్వాత సిఎంఎస్ జూనియర్ కాలేజీ పెట్టడం వల్ల, అలాగే స్కూల్ కూడా ఈ సంవత్సరము మన నంద్యాలలో మధ్యలో మంచి సెంటర్ లో రామకృష్ణ స్కూల్ అనేది ఈ సంవత్సరం ప్రారంభం జరిగింది. ఈ స్కూల్ కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో నిర్మాణం చేసి మంచి టీచర్లను నియమించి మంచి విద్యను అందించాలనే ఉద్దేశంతో మంచి ప్రోత్సాహంతో మనం ఈ కళాశాలను ఏర్పాటు చేశాము. ఇంకా భవిష్యత్తులో మంచి స్కూల్ కు మంచి అభివృద్ధి చేసి మంచి ఫలితాలు తీసుకొస్తామని ఆశిస్తూ ఈ అవకాశం ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.